నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంకు భారీ ప్రదర్శనతో వచ్చి ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనకు సిపిఐ జిల్లా సమితి సంఘీభావం తెలిపింది. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల డిమాండ్ పత్రాన్ని రెవెన్యూ డివిజన్ అధికారిని ఎంవి రమణకు అందజేశారు. నా పేరు అంజమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీని. గత ప్రభుత్వం 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకి ₹1 కూడా జీతాలు పెంచని పరిస్థితి. దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పెంచుద్దంటే పక్కనున్న తెలంగాణలో 13,500 తీసుకుంటున్నారు. మొన్నే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి 18,000 చేస్తానని చెప్పారు. దానికోసం వారు పోరాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంగన్వాడీలకు 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పక్క తెలంగాణతో ఇస్తానని చెప్పి అన్నారు, అలాగే ఇవ్వలేదు. గత ప్రభుత్వం మరి మేము మళ్ళా వస్తే మీకు జీతాలు పెంచుతామని చెప్పి ప్రభుత్వం తరఫున బొత్స సత్యనారాయణ గారు హామీ ఇచ్చి లెటర్ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని మాకు చెల్లదో, మేము ఇవ్వలేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. వాళ్ళు ఇచ్చిన జీవోలు కూడా చాలా వరకు వీళ్ళు తొంగలో తొక్కేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 1,50,000 జగన్ గారి ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి ₹1,00,000 అని చెప్పి దాన్ని కుదించేసింది. మట్టి ఖర్చులు ఆయన 25,000 చెప్తే వీళ్ళు 20,000కే దాన్ని కుదించేశారు. ఇలా కాకుండా గ్యాస్ బండ్లో ప్రభుత్వమే సరఫరా చేయాలని మేము అడిగాము. దానికి కూడా ఎవరేం చెప్పలేదు. మెనూ ఛార్జీలు పెంచాలి, నాణ్యమైన సరుకులు ఇవ్వటమే కాకుండా అంగన్వాడీలో మరి స్టవ్లు కానీ పనిచేయట్లేదు, వండుకోవటానికి గిన్నెలు కూడా లేవు, అవి కూడా సరఫరా చేసేసామని మరి గుమ్మడి సంజయరాణి గారు చెప్తున్నారు. ఏదో ఒక జిల్లాలో చేస్తే సరిపోదు కదా, 28 జిల్లాలో ఉన్న దాన్ని త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయమని మేమందరం కోరుతున్నాము. మా జీతం కనీస వేతనం 26,000 ఇవ్వకపోతే ఇదే అంతం కాదు, ఆరంభం అని చెప్పి ఈ సమ్మె ద్వారా మీకు తెలియపరుస్తున్నాం.